జగన్మోహన్ రెడ్డి గారి గురించి అసలు ఏం చెప్తారు సార్ మీరు? ఏమండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజన్ ఉన్న నాయకుడు, యువ యువజన నాయకుడు ఆయన. ఆయనకు చాలా వయసు ఉంది. ఈ రాష్ట్రంపై అభివృద్ధిపై ఆయన దగ్గర క్షుణ్ణంగా ఒక రూట్ మ్యాప్ ఉంది. ప్రజలకు ఏం చేయాలా, పేద ప్రజలు ఏ విధంగా ఆర్థికంగా, సంక్షేమంగా, విద్యపరంగా, వైద్యపరంగా, అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్ళటువంటి అన్నీ కూడా ఆయన దగ్గర మామూలుగా స్టడీ చేసి రాష్ట్ర ప్రజలకి నేను ఏది విధంగా ముందుకెళ్తే ఆర్థిక అభివృద్ధి పొందుతారో ప్రణాళిక రూపంతో ఆయన ముందుంటే నిన్న చెప్పాడు కదా, అమరావతి వాళ్ళు రాజధాని అన్నప్పుడు కూడా ఆయన మావిగన్ చెప్పాడు ఆయన. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు చేస్తే ఎంతమందికి లాభం పొందుతుందండి? దాదాపు 47 శాసనసభ్యులకి ఆ రోజు అక్కడ మనకి అవకాశం ఉందండి. సార్ 47 నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయి. అంటే హోమ్ మినిస్టర్ గారు అసలు ఈయనకి పిచ్చి ముదిరిపోయిందని చెప్పి రీతిలో మాట్లాడుతున్నారు. అసలు ఏంటి అసలు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఏమైందంటారు? జగన్మోహన్ రెడ్డి గారి పిచ్చి ముదిరిందని మన రాష్ట్ర హోంమంత్రి అంతే అనిత గారంటే, అసలుగా పిచ్చి ముదిరిందని అనడానికి నోరున్నటువంటి ఆ మంత్రికే పిచ్చి ముదిరిందని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. అంటే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ వేయాలి, ఈ వ్యక్తిని తీసుకెళ్ళాలని రీతిలో మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగిందంటారు? అంత ఈ మోసం ఏం చేశారంటారు జగన్? జగన్మోహన్ రెడ్డి కాదండి ఎర్రగడ్డ ఆసుపత్రులు చేర్చాల్సింది. ఈ రోజున కూటమి ప్రభుత్వంలో దాదాపుగా 167 మంది ఎమ్మెల్యేలు ఉంటే, మంత్రులు ఉంటే, ఈరోజు మంత్రులు ఇద్దరు ముగ్గురు మంత్రులే మాట్లాడుతున్నారు ప్రజా సంక్షేమం పైన. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిగత విమర్శలు చేస్తూ, కుటుంబ సభ్యులను విమర్శ చేస్తూ, సైకో అంటున్నారు, ఎర్రగడ్డ హాస్పిటల్ అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి కాదు ఎర్రగడ్డ హాస్పిటల్ పోవాల్సింది. ఇలా అధికారంలో ఉన్న వాళ్ళు మీరందరూ ఎర్రగడ్డ హాస్పిటల్ విధంగా ప్రజలు తయారవుతున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మీరు భయపడుతున్నారు. అసలు జగన్ చూసి భయం ఎందుకంటే, మీకు ఇంతమందిని ఎమ్మెల్యేలు ఇచ్చి ప్రజలు గెలిపిస్తే బ్రహ్మాండంగా మీరు పరిపాలన చేయాల్సింది పోగొట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారు చూసి జగన్ ప్రతి రోజున మీరు జగన్ అనే పేరు చెప్పకుండా మీరు అసెంబ్లీలో కానీ, శాసనసభలో కానీ, మీ పార్లమెంట్లో కానీ, మీ యొక్క మీటింగుల్లో కానీ, మీ సభల్లో కానీ, మీ యొక్క మంత్రివర్గ విస్తరణ ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి అనే పేరు చెప్పకుండా ఏనాడైనా మీరు రాష్ట్ర ప్రజల పేద ప్రజల కోసం మీరు ఆలోచించాలని అడుగుతున్నాం. అనిత గారి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు ఆమెను ఎర్రగడ్డ ఆసుపత్రి చేర్చే రోజులు దగ్గరలోనే ఉంటాయి.